నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగునో తెలియదులే. నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగునో తెలియదులే. నేడున్నంత కాలం దేహము దేవునికి అర్పించి నీవు జీవించాలి. బ్రతికున్నంత కాలం సమాజ సేవలో దేవుని పనులలో జీవించాలి. నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగునో తెలియదులే. నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగునో తెలియదులే. అది నాది అని ఇది నాది అని అన్నీ నావని అంటావు. కొనినది ఏది నీ వెంట రాదని మరణముతో తెలుసుకుంటావు. అది నాది అని ఇది నాది అని అన్నీ నావని అంటావు. కొనినది ఏది నీ వెంట రాదని మరణముతో తెలుసుకుంటావు. దాచిన ధనముకై దౌర్జన్యము చేసి కూర్చిన సొమ్ముకై మోసాలెన్నో చేసి ధనవంతుడనని పొంగిపోతున్నావు. బంధాలెన్నిటినో తెంచి వేసుకున్నావు. సాధించినది లేక తరలిపోచున్నావు. తనువును చాలించి వెళ్ళిపోచున్నావు. మాయ మాయ మనిషి మాయ మాయ. నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగునో తెలియదులే. నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగునో తెలియదులే. పుట్టిన మనిషికి మరణం ఉందని ప్రతి మనిషి తెలుసుకున్నాడు. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని తెలియకనే జీవిస్తున్నాడు. పుట్టిన మనిషికి మరణం ఉందని ప్రతి మనిషి తెలుసుకున్నాడు. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని తెలియకనే
మనతో కలవాలని దేవుడు క్రీస్తును మన కొరకు సిలువకప్పగించెను. పాపానికై ప్రభువు ప్రాణాలు విడచెను. తండ్రికి ఆత్మను అప్పగించి వెళ్ళెను. జీవమునిచ్చుటకై తిరిగి లేచెను. క్రీస్తే క్రీస్తే జీవం, క్రీస్తే క్రీస్తే. నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగునో తెలియదులే. నీ జీవితం నిన్నటిదే, రేపేమి జరుగునో తెలియదులే. నేడున్నంత కాలం దేహము దేవునికి అర్పించి నీవు జీవించాలి. బ్రతికున్నంత కాలం సమాజ సేవలో దేవుని పనులలో జీవించాలి. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వోన్నతమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నీ నామానికి మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాము. నిన్నటి దినమున నీ కుమారుని ద్వారా విలువైన సంగతులు నీ బిడ్డలందరికీ వినిపించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. భయం లేని జనం భయపెడుతున్నటువంటి నీవు అన్న సంగతిని నిన్నటి దినమున చక్కగా చేరి వచ్చినటువంటి నీ బిడ్డలందరికీ సత్యమైనటువంటి మాటలు వినిపించడం జరిగింది తండ్రి. ఈరోజు కూడా ముందుగా కొన్ని మాటలు నీ మనసులో ఉన్నటువంటి తలంపులను, నీ హృదయంలో ఉన్నటువంటి బాధను నీ బిడ్డలకు కొన్ని నిమిషాలు నేను మాట్లాడుతుండగా తోడుగా ఉండుమని, సహాయము చేయమని కోరుకుంటున్నాము. కేవలం వినువారు మాత్రమయ్యుండి మమ్ముల్ని మోసపుచ్చుకొని తనువు చాలించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్లకుండా విని వాటిని పాటించేటువంటి మంచి పిల్లలుగా మేము ఉండుటకు మీరు కృపచూపుమని, సహాయము చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళారా, లోకంలో మనుషులు బ్రతుకుతున్నటువంటి విధానాన్ని, వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలను, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పరిస్థితులను, వాళ్ళు వెళ్ళేటువంటి దారులను గనక మనము ఆలోచిస్తే దైవ జ్ఞానంలోకి వెళ్ళి క్షుణ్ణ పరిశీలన చేస్తే నిజంగా సమాజానికి దేవుని భయము లేదన్నట్టుగానే మనకు కనబడుతుంది. ఒక సహోదరుడు ఒక అమ్మాయిపై తన కోరికను తీర్చుకోవడానికి ఆ యొక్క అమ్మాయికి ఇష్టం లేకున్నా అత్యాచారం చేయడానికి ఇష్టపడుతున్నాడు. శిక్షను అనుభవించడానికి కూడా లెక్క చేయడం లేదు అంటే దాని వెనకాల ఏమున్నది? దేవుని భయం లేదు అన్నట్టుగా మనకు కనబడుతుంది. తన గర్భాన పుట్టినటువంటి కుమారుడు తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులనే హత్య చేస్తున్నాడు అంటే, హత్యలకు శిక్ష ఉన్నది అని తెలిసి కూడా ఆ తల్లిదండ్రులను హతమార్చడానికి గల దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే దేవుని భయం వానికి లేదని. కట్టుకున్నటువంటి భార్యను
అందరూ చూస్తుండగానే కడతీరుస్తున్నాడంటే మర్డర్ వెనకాల ఎన్నో సెక్షన్లు ఉన్నవని, దానికి శిక్ష ఉన్నదని తెలిసిన అలా సొంత భార్యనే చంపడానికి గల కారణము ఏమిటి అంటే అతనికి దేవుని భయము లేదనే మనకు అర్థమవుతుంది. ప్రతి చట్టానికి, ప్రతి నేరానికి ఒక శిక్ష ఉంటుంది. ప్రతి దేశానికి ఒక జాతీయ శిక్ష ఉంటుంది. యావజ్జీవ కారాగార శిక్షని, ఉరి శిక్షని, 7 ఏళ్ళు జైలు శిక్ష అని ఆయా నేరాల ప్రకారము, ఆయా దోషాల ప్రకారము ఉన్నవని తెలిసిన మనుషులు మర్డర్ చేయడానికి వెనకడుగు వేయడం లేదు, మానభంగాలు చేయడానికి వెనకడుగు వేయడం లేదు, దొంగతనం చేయడానికి వెనకడుగు వేయడం లేదు, ద్రోహం చేయడానికి వెనకడుగు వేయడం లేదు. గూఢాచారులుగా ఉండి దేశానికి కీడు చేయడానికి కూడా వెనకడుగు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమాజము ఇలా ఎందుకు పాడైపోయింది అని మనం ఆలోచిస్తే నిజంగా సమాజానికి భయము లేకుండా పోయిందండి. దేవుని బిడ్డలారా, సమాజానికి భయం లేదు. శిక్షనైనా అనుభవిస్తానంటున్నాడు కానీ దేవునికి మాత్రం భయపడకుండా జీవిస్తున్నాడు అంటే మనిషికి దేవుడు అర్థం కాలేదని సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకురా సొంత తండ్రినే చంపావంటే నా ఇష్టము అని మాట్లాడుతున్నాడు. ఎందుకురా నీ క్లాస్మేట్ను అత్యాచారం చేయడానికి ఇష్టపడుతున్నావు దుర్మార్గుడా అంటే నా ఇష్టము అంటున్నాడు. నా ఇష్టము అనుకుంటూ దేవునికి భయపడకుండా ఈ లోకంలో జీవిస్తున్నాడే కానీ ఆ దేవుడు అనుకుంటే నేను పుట్టాను, ఆ దేవుని ద్వారానే ఈ లోకానికి వచ్చాను, నేను ఎందుకొరకు పుట్టాను, ఎందుకొరకు బ్రతకాలి, ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే బాగుంటుంది, ఆ దేవునికి మహిమ కీర్తి ఘనత తెచ్చే విధంగానే ఈ లోకంలో జీవించాలని మాత్రము మనిషి ఆలోచించకుండానే బ్రతుకుతున్నాడు. దేవుని మహిమపరచకుండానే ఈ లోకంలో కరుడు గట్టినటువంటి ఉగ్రవాదిగా, మూర్ఖుడుగా, భ్రష్టుడుగా, పాపాత్ముడుగా, దేవుని భయము లేనటువంటి మనుషులుగా ఈ లోకంలో తనువు చాలించి నిత్య నరకాగ్నికి వెళుతున్నారు. దేవుని బిడ్డలారా, మనుషులను మాట్లాడుతుంటే వాళ్ళ హృదయాలలో దేవుని మాటలు లేవు, వాళ్ళ కళ్ళలో దేవుని భయం కనపడడం లేదు. నేనింతేని రాసుకునేవాడొకడు, నేను చెప్పిందే వేదమనే వాడొకడు, తల్లిదండ్రులను గౌరవించని వాడొకడు, భార్యను హతమార్చేవాడొకడు, భర్తను రోకలు మోయితో చంపేవాళ్ళు ఒకరు. ఇలాంటి దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉన్నది అని చెప్పుటకు ఏ సందేహం లేదు, ఇందులో ఏ అనుమానం కూడా లేదండి. పోనీ వారికి దేవుని గురించి తెలియదు, అలా ప్రవర్తిస్తున్నారు అనుటలో అర్థం ఉందేమో. వారికి దేవుని యొక్క విలువైన సంగతులు సంపూర్ణంగా అర్థం కాలేదు కనుక అలా ప్రవర్తిస్తున్నారు అనుటలో న్యాయం ఉందేమో. దేవుడంటే ఎవరు, దేవుడు అసలు ఉన్నాడా లేడా అన్న అనుమానంతో ఉన్నటువంటి వాళ్ళు అలా ప్రయత్నిస్తున్నప్పుడు, అలా ప్రవర్తిస్తున్నప్పుడు నిజంగా వారు చేస్తుంది న్యాయమే కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు, అది అన్యాయమే అయినప్పటికీ పోన్లే దేవుడు సంపూర్ణంగా వానికి అర్థం కాలేదు, అలా చేశాడు కావచ్చు అనుకుంటే అనుకోవచ్చు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలిసి, దేవుని దివ్యవాక్యమును రుచి చూసి, దేవుని ద్వారానే ఈ లోకానికి వచ్చామని, ఆ దేవుని ద్వారానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవించేటువంటి క్రైస్తవులలో కొంతమంది ఆ దేవునికి భయపడడం లేదు అంటే ఆశ్చర్యపోయవలసినటువంటి అవసరత లేదండి. క్రైస్తవులలో దొంగలున్నారు, క్రైస్తవులలో కూడా ప్రేమోన్మాదులున్నారు, క్రైస్తవులలో మర్డర్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులలో కూడా తల్లిదండ్రులను ఏడ్పించే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులలో కూడా మూర్ఖంగా బ్రతికేటువంటి
క్రైస్తవులలో చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళకి దేవుడి గురించి తెలియదా? క్రీస్తు యొక్క ప్రాణత్యాగం అర్థం కాలేదా? దేవుని యొక్క విలువైన సంగతులు వాళ్ళ హృదయంలోకి చేర్చుకోలేదా? ప్రతి ఆదివారం మందిరానికి వెళుతూ పాపం చేసే వాళ్ళు కూడా ఈ లోకంలో క్రైస్తవులు కొంతమంది ఉన్నారంటే దాని వెనకాల కారణం ఏంటంటే సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క భయం వారికి లేదండి. అందుకొరకే దావీదు గారు మాట్లాడతాడు. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం చూడండి దయచేసి. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమున నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. ఈ ప్రార్థన చేస్తుంది ఎవరో కాదండి, ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు సుపరిచిత పరిపాలనను అందించినటువంటి, అప్పటికీ ఇప్పటికీ ఖ్యాతి తగ్గనటువంటి వాడు, ఘనతలోకి ఎక్కినటువంటి వాడు, ఇప్పటికీ తనకున్నటువంటి విలువను రెట్టింపుతో కొనసాగింపబడుతున్నటువంటి గొప్ప దైవజనుడు లేదా గొప్ప రాజు ఆయనేటువంటి దావీదు మహారాజు. దావీదు మహారాజు దేవునికి భయపడుతున్నాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒక రాజు దేవునికి భయపడుతున్నాడంటే అవును, ఎందుకు భయపడాలయ్యా దేవునికి? అంతమందికి మంచి పరిపాలన అందిస్తున్నాడు కదా, వాళ్ళకు కావలసినటువంటి వనరులను ఇస్తున్నాడు కదా, ఆకలితో ఉన్నవానికి అన్నం పెడుతున్నాడు, దప్పికతో ఉన్నవానికి దాహం తీరుస్తున్నాడు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు, దుఃఖాల్లో ఉన్నవారిని పరామర్శిస్తున్నాడు, చక్కటి రాజపరిపాలన చేస్తున్నాడు. ఇంత మంచి సుపరిచిత పరిపాలనను అందిస్తున్నటువంటి రాజు దావీదు మహారాజు దేవునికి భయపడవలనా అంటే భయపడాలండి. దావీదు రాజు భయపడాలి. దావీదు కంటే గొప్ప జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను కూడా భయపడాలి దేవునికి. ఎందుకు అంటే ఆయన దేవుడు. ఆయన దేవుడు. రాజులు సైతం గడగడగడ వణికిపోయారు ఆ యెహోవా భయంకరుడని. ఆయన చెప్పినట్లుగా ఈ లోకంలో జీవించకపోతే గడ్డు కాలము అనుభవించేటువంటి పరిస్థితులు ఎదురవుతావని, ఈ లోకంలో కష్టాలతో కన్నీళ్లతో బాధలలో వేదనలో ఉండి కూడా ప్రతి ప్రవర్తనను సరిచేసుకుంటూ ప్రతి నడకను సరిదిద్దుకుంటూ ఎదుటివారి ఎడల భయము భక్తి కనపరుస్తూ ప్రేమానురాగాలతో ఈ లోకంలో జీవిస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించినటువంటి గొప్ప రాజు దావీదు మహారాజు. ఆ రాజే భయపడి ఈ లోకంలో బ్రతుకుతుండగా ఆ రాజే దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క నియమ నిబంధనలను, దేవుని యొక్క చట్టాన్ని గౌరవిస్తూ ఆయన ఆదేశాల ప్రకారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఆ దేవునికి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మనమెంత, మన బ్రతికెంత, మన జీవితం ఎంత? రాజండి దేవునికి భయపడుతున్నది. రాజే దేవునికి భయపడుతున్నప్పుడు సామాన్యులమైనటువంటి మనము భయపడకూడదా? ఈ రాజు ఎంత బలాఢ్యుడు, ఎంత బలవంతుడు, ఎంత శౌర్యవంతుడో తెలుసా? ఎలుగుబంటిని చంపినటువంటి వాడు. ఎలుగుబంటిని చూస్తేనే మనకు భయం. ఈ రాజు చిన్నతనంలోనే ఎవరిని చంపాడో తెలుసా? సింహాన్ని చంపినటువంటి వాడు. సింహం గాండ్రిస్తే మనిషి ఆమడ దూరంలో పారిపోతాడు. ఎలుగుబంటి కనబడితే కనబడకుండా పారిపోతాడు. తనను తాను రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, దాని నుండి భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజు సింహానికి భయపడలేదండి, ఎలుగుబంటికి భయపడలేదండి,
సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని హతమార్చాడు. కానీ ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి, యెహోవాకు భయపడుతున్నాడు. నీ శాసనాలకు నేను భయపడాలి. నువ్వు చూపినటువంటి దారిలో భక్తి కలిగి నడవాలి. నువ్వు చెప్పినటువంటి మాటలు నేను పాటించాలి తండ్రి. భయము భక్తి కలిగి నడుచుకోవడానికి చక్కటి హృదయాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు. రాజులు సైతము దేవునికి వణికిపోయారు, భయపడిపోయారండి. కానీ ఈనాటి కాలంలో కొంతమంది క్రైస్తవులు దేవునికి భయపడడం లేదు, పెద్దలని గౌరవించడం లేదు, చిన్నలని ప్రేమించడం లేదు, సమవయస్కులతో సంభాషించే విధానంలో కూడా ఏమండి అందులో ప్రేమానురాగాలు కరువైపోయాయి. దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా ఇలా జీవిస్తున్నావంటే నా ఇష్టం, నేను ఇంతే అంటాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను అని మాట్లాడతాడు. మరి దేవుని భయం, దేవుని భయం అండి. 33వ అధ్యాయం 8వ వచనం చూడండి, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం. 7, 8 వచనాలు. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. ఆయన యొక్క ప్రభావము, ఆయనకున్నటువంటి భుజబలము, ఆయనకున్నటువంటి గొప్పతనము, ఆయన ఎంత బలాఢ్యుడో మనకు అర్థం చేయించడానికి గొప్ప భక్తుడైనటువంటి మరి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయననే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరువవలెను. లోకులందరూ, ఆరిన నేల మీద బ్రతుకుతున్నటువంటి సర్వమానవాళి, క్రైస్తవులు కాదు, క్రైస్తవులు మాత్రమే కాదు, ముస్లింలు మాత్రమే కాదు, లోకంలో బ్రతుకుతున్నటువంటి సర్వమానవాళి ఆయనకి ఏం చేయాలట? భయపడాలి. ఎందుకు భయపడాలి అంటే ఆయన దేవుడండి. కొంతమంది మనుషులు తల్లిదండ్రులకు భయపడే వాళ్ళు ఉంటారు, అన్నలకు భయపడే వాళ్ళు ఉంటారు, పెద్దలకు భయపడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడంటే అసలు భయమే కనబడదండి. ఇదిగో లోకములో బ్రతుకుతున్నటువంటి జనులారా, ఆయన ఎవరు అంటే యెహోవా, మహామహుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. అలాంటి గొప్ప దేవునికి 8వ వచనం, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరువవలెను. భయపడాలి, ఆయనకు భయపడాలి, భయపడాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడతాడు, సింహము గార్జిస్తే దానికి భయపడవా? భయపడతాడు. దోమకాటుకు నువ్వు భయపడవా? భయపడతాడు. కుక్క అరుపుకు నువ్వు భయపడవా? భయపడతాడు. పిల్లి అరుపు కూడా భయపడే వాళ్ళు ఉన్నారు, బల్లి అరుపు కూడా భయపడే ఉన్నటువంటి ఈ లోకంలో దేవుడంటే భయపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, దేవుడు ఆయన. దేవుడు కలగజేసినటువంటి సింహానికి భయపడుతున్నావే, దేవుడు కలగజేసినటువంటి దోమకు భయపడుతున్నావే, దేవుడు కలగజేసినటువంటి బల్లి అరుపుకు భయపడుతున్నావే, దేవుడు కలగజేసినటువంటి కుక్క అరుపుకు భయపడుతున్నావే. దేవుడు కలగజేసినటువంటి జీవరాశులకే, గాండ్రింపులకే మనుషులు భయపడుతున్నప్పుడు వీటన్నిటికీ బ్రతుకునిచ్చినటువంటి ఆ దేవునికి భయపడాలి, భయపడి తీరాలి. భయపడాలంటే అందుగురించే రోమిలో రాసిన పత్రిక నిన్న విన్నారు కదా మీరు, 3వ అధ్యాయం 18వ వచనం. వారి కన్నుల ఎదుట భయం లేదు, అక్రమం, దుర్మార్గం, పాపం. మంచి ఎక్కడుందండి సమాజంలో? మంచి కనపడడం లేదండి. ఎంతో కొంత మంచి ఉన్నది అనుకుంటే, సత్యము ఉన్నది అనుకుంటే, పవిత్రత ఉన్నది అనుకుంటే కేవలం సమాజ మందిరంలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడే దేవుని బిడ్డ.
మనిషి హృదయాలను దేవునికి అర్పించే సమయం ఎప్పుడైనా ఉన్నదా అంటే సమాజ మందిరములో దేవుని యొక్క విలువైన సంగతులు మన హృదయంలోకి చేర్చుకున్నప్పుడే మన హృదయం బాగుంటుంది. కానీ ఎప్పుడైతే సమాజ మందిరాన్ని విడిచి బయటికి వెళ్తావో అప్పుడే నీవు అపవిత్రతకు గురవుతున్నావు. అప్పుడే దేవుని భయం బొత్తిగా మనలో నుండి వెళ్ళిపోతుంది. మందిరంలో ఉన్నప్పుడే భక్తిని కనపరిస్తే బాగుంటుందా? మందిరములో ఉన్నప్పుడే ఆ యెహోవాకు భయపడితే బాగుంటుందా? మనుషుల మధ్య ప్రవర్తిస్తున్నప్పుడు, మనుషుల మధ్య తిరుగుతున్నప్పుడు, సమాజంలో మనుషులతో నువ్వు సంభాషిస్తున్నప్పుడు అక్కడ ఉండాలి కదా నీ భయం. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో ఏ క్రియలు చేస్తున్నావు, ఎవరితో సంభాషిస్తున్నావు, నీ సంభాషణ ఎలా ఉన్నది? మందిరంలోకి వచ్చి చప్పట్లు కొట్టి పాడవాడావు, సంతోషం. నీకు నచ్చిన కానుక వేసి వెళ్ళిపోయావు, వెరీ గుడ్. కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? సమాజంలో బ్రతికేటువంటి విధానం ఎలా ఉన్నది? నీవు దేవుని యొక్క మాటలను వ్యతిరేకించి జీవిస్తుంటే నీకు కూడా భయం లేదు. నీకు కూడా భయం లేదని మాట్లాడుతున్నాడండి దేవుడు. అందుకొరకే భయం లేనటువంటి ఈ సమాజాన్ని, భయం లేనటువంటి ఈ మానవాళికి భయం పెట్టిస్తుంది ఎవరో కాదు, ఆ దేవుడే. అందుకే సునామీలు, అందుకే భూకంపాలు, అందుకే విపత్తులు, అందుకే మాయ రోగాలు, అందుకొరకే లేనిపోని రోగాలు. ఎందుకు ఇవన్నీ ఉత్పన్నమవి సంభవిస్తున్నాయి మానవ జీవితంలోకి రావడానికి గల కారణం ఏంటంటే మనుషులు భయాన్ని కోల్పోయారు, దేవుని యొక్క భయాన్ని కోల్పోయారు. అందుకేనండి నోవాహు కాలంలో సమాజమంతా భూలోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి చెడిపోయారట. దేవుడు అనుకున్న ప్రకారంగా జీవించడం లేదంట. దేవుడు ఎలా జీవించమన్నాడో, నా ఖ్యాతి కోసం, నా మహిమ కోసం, నా ఘనత కోసం వీళ్ళండి దేవుని బిడ్డలు ఇలా జీవించాలండి అన్న ప్రకారంగా బ్రతకాలనుకున్నటువంటి ఆ దేవుని సంకల్పాన్ని దెబ్బతీశారండి నోవాహు కాలంలోనే. అందుగురించే ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. ఇక లాభం లేదు, వణుకు పుట్టాలి ప్రతి ఒక్కరికి అనుకున్నాడండి. రాబోయే తరాలకు ఈ యొక్క పాఠం గుణపాఠం కావాలనుకున్నాడు. ఆకాశ తూములు విప్పాడు, జలప్రళయాన్ని రప్పించాడు, ప్రపంచ విపత్తు తెప్పించాడు, లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని నాశనం చేశాడు. శవాలన్నీ నీటిలో తేలాయండి దేవుని బిడ్డలారా. అందరూ చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే దేవుని భయం లేక. ఎందుకు జలప్రళయంలో సర్వ మానవాళి జల సమాధి అయ్యారంటే దేవుని భయం లేకండి దేవుని బిడ్డలారా. అదంతా మనకు తెలుసు. అయినా మన ప్రవర్తన ఎక్కడనో దేవునికి దూరంగా ఉంటుంది. మన బ్రతుకు ఇంకా దేవునికి ఇష్టంగా లేదు. ఆయనని మనం చూస్తే ముఖం చాటేసుకుంటున్నాడు. ఎందుకో మన ప్రవర్తన బాగలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క భయం క్రైస్తవులలో కొందరికి లేదు. అందరినీ నేను అనడం లేదండి దేవుని బిడ్డలారా, క్రైస్తవులలో కొందరికి లేదు. అందుకొరకే ప్రతి మనిషి దేవుడంటే భయపడాలి. నోవాహు కాలంలో జలప్రళయం తర్వాత సొదొమ గొమొర్రా పట్టణం, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలతో పూర్తిగా సర్వనాశనం అయిపోయిందండి దేవుని బిడ్డలారా. ఎంత దుర్మార్గంగా మారిపోయారంటే వాళ్ళు నూతనంగా వచ్చినటువంటి పురుషులనైనా, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళనైనా పాపం చేసి పాడు చేయాలంటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది. లాభం లేదనుకున్నాడు. దేవుని భయం లేకుండా పాడైపోయారని గ్రహించినటువంటి దేవుడు ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాన్ని సర్వనాశనం చేశాడు. ఎందుకయ్యా లోతు కాలంలో జలప్రళయాన్ని తెప్పించి ఆ సమాజాన్ని జల సమాధి చేశావు? జలములో అందరూ చనిపోయేటట్టుగా చేశావు. ఎందుకయ్యా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి మానవాళిని అగ్ని గంధకాలు కురిపించి వాళ్ళందరినీ కాల్చి చంపావు? దీనికి హేతువేమి, కారణం ఏంటి చెప్పయ్యా ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళు నేనంటే భయపడలేదు, నేనంటే వాళ్లకు అదురు లేదు, వాళ్ళ ముఖం పైన భీతి లేదు, వాళ్ళు కన్నుల ఎదుట వాళ్ళకు నేనంటే భయం లేదు కాబట్టే అలా చేశాను. ఆలోచించాలండి దేవుని బిడ్డలారా.
ఎందుకొరకు మనం యేసు ప్రభు నమ్ముకున్నాము? రక్షణ పొందడానికి కదా, ఆ పరలోకానికి వెళ్ళడానికి కదా. ఈ లోకంలో తనువు చాలించిన తర్వాత సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుని పాదాల చెంతకు చేరడానికి అనుకున్నప్పుడు మన భక్తిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా నీతిగా ఉండాలి, ఎలా పవిత్రంగా జీవించాలి, ఇంకా ఎలా పరిశుద్ధత కలిగి బ్రతకాలండి. సంఘాలలో కూడా చాలా మంది క్రైస్తవుల్లో ఒకరంటే ఒకరు ఇష్టం ఉండదు, ఒకరికంటే ఒకరు ఓర్వలేనితనం, అసూయ, ఈర్ష్య. ఒకరు డెవలప్ అవుతున్నారంటే ఎలా అనగదొక్కాలని చూస్తూ ఉంటారు. ఒకరు అభివృద్ధి చెందుతున్నారంటే భక్తిలో అతని ఒక రకమైనటువంటి చూపుతో చూస్తూ ఉంటారు. ఎన్ని చాడీలు, ఎన్ని పతనం చేయడానికి ఎన్ని ఆలోచనలు. ఇలాంటివి అన్నీ ఉంటే లోకంలో ఉన్నటువంటి పాపమంతా మన హృదయంలో ఉంచుకొని చనిపోతే పరలోకానికి వెళ్తామా? వెళ్ళం కదండి, నిత్య నరకాగ్నికి వెళ్తాము. దేవుని బిడ్డలారా, అందుకొరకే దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరు భయపడి తీరాలి. భయపడకపోతే భయపెట్టిస్తాను. మొన్న లాస్ ఏంజల్స్లో జరిగింది కూడా అదే కదండి. ప్రపంచ హాలీవుడ్ హీరోస్, హాలీవుడ్ హీరోయిన్స్, సింగర్స్, నటీనటులు గొప్పగా విందు ఏర్పాటు చేసుకున్నారు, చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో ఒక ఆవిడ మాట్లాడింది, దేవుడు ఇక్కడ జీరో, మనమే దేవుళ్ళము. అందుకొరకే కారుచిచ్చు ప్రారంభమై అక్కడ మొత్తం పూర్తిగా దగ్ధమైపోయిందండి. దేవుని బిడ్డలారా, ఇలా ఎన్ని ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు, రాతి యుగం నుండి సైబర్ యుగం వరకు, ఆది కాలం నుండి ఆధునిక కాలం వరకు ఎన్నో విపత్తులు, ఎన్నో సునామీలు, ఎన్నో భూకంపాలు. ఇలాంటి విపత్తులపైన విపత్తులు రావడానికి గల కారణం మనుషులలో భయం లేక, మనుషులలో భక్తి లేక. రాజే భయపడిపోతున్నాడు దేవునికి, దావీదు మహారాజే భయపడిపోతున్నాడు. నీవెక్కడా ఆయనతో పోల్చుకుంటే నేనెక్కడా? ఆలోచించండి. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఒక మాట చూసుకొని మనం ముగించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వాళ్ళకు పత్రిక రాస్తూ, మీరు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా బ్రతికితేనే ఆ దేవుని చెంతకు చేరుతారు, ఇలా జీవిస్తేనే మీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని పాదాలను హత్తుకుంటారని తెలియజేస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రవర్తనను ఉచ్చరిస్తూ వాళ్ళకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు అనే మహానుభావుడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది కదా. శరీరధారి అయి ఉన్న దినములు ఇప్పుడు ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు? శరీరధారి అయి లేడు, ఆత్మస్వరూపుడిగా పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎప్పుడు శరీరధారి అయి ఉన్నటువంటి దినాలు అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినటువంటి దినాలున్నాయి, శరీరము లేనటువంటి దినాలున్నాయి, ప్రస్తుతానికి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ఉన్న దినాలు కూడా ఉన్నాయి. శరీరధారి అయి ఉన్న దినాలలో అంటే ఆయన ఈ లోకంలో జీవించినటువంటి కాలాన్ని ఆ యొక్క హెబ్రీయులకు తెలియజేస్తూ చెప్పినటువంటి మాట, ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనతో బ్రతికాడట, కన్నీళ్లతో ఏడుస్తూ ఈ లోకంలో జీవించాడట. నేను మరణించిన తర్వాత నన్ను రక్షించేటువంటి గొప్ప దేవుడు యెహోవాయే అని ఈ లోకంలో బ్రతికిండంట. క్రింద ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవించాడంట. ఎవరు? యేసుక్రీస్తు మహానుభావుడు అండి. ఎవరు ఇలా భయం భక్తి కలిగి జీవించింది? యేసుక్రీస్తు అంట. యేసుక్రీస్తు ఎలా దేవుని యొద్దకు వెళ్ళాడు, ఆ దేవుడు యేసుక్రీస్తును ఎందుకు అప్పగింపబడ్డాడు? యేసుక్రీస్తు దేవునికి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుడిపార్శ్వమున ఎలా ఆసీనుడై ఉన్నాడు, ఆయన విడిచి వచ్చినటువంటి పరలోకాన్ని మళ్ళా ఎందుకు ఎలా స్వతంత్రించుకున్నాడు అంటే ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడట అండి, ఎలా బ్రతికాడట? భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవించడం వలన అంగీకరింపబడ్డట దేవుని.
యేసుక్రీస్తు కూడా దేవునికి భయపడవలన, యేసుక్రీస్తు కూడా దేవుని ఎడల భక్తి చూపించాలనా, యేసుక్రీస్తు కూడా ఏ పాపము చేయకుండా దేవుని ఎడల భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవిస్తేనే అప్పగింపబడతాడంటే, భయము భక్తి కలిగి జీవిస్తేనే అప్పగింపబడతాడు. దయచేసి చేరి వచ్చినటువంటి దేవుని ప్రియబిడ్డలారా, నా అక్కలారా, నా చెల్లెల్లారా, అన్నలారా, తమ్ముళ్ళారా, యేసుక్రీస్తే భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవిస్తేనే అప్పగింపబడ్డప్పుడు మనకు భయము భక్తి లేకపోతే ఎలా పరలోకానికి వెళ్తామో ఒక్కసారి మీరు ఆలోచించవలసినటువంటి అవసరత ఉన్నది. యేసుక్రీస్తు భయపడుతూ ఈ లోకంలో దీవించాడు యెహోవాకు. రాజైనటువంటి దావీదు మహారాజు ఈ లోకంలో భయము కలిగి బ్రతికాడు. వాళ్ళతో పోల్చుకుంటే మన యొక్క జీవితాలేనా, మనదొక బ్రతికేనా? వాళ్ళు భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవిస్తేనే అంగీకరింపబడ్డారు. మనము కూడా భయము భక్తి కలిగి ఈ లోకంలో పరిశుద్ధత పవిత్రత కలిగి బ్రతికితేనే ఆ పరలోకానికి వెళ్ళగలుగుతాము, దేవుని చేత అంగీకరింపబడతాము. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము. 1 పేతురు 1వ అధ్యాయము 17వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయన కొరకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు ఈ లోకంలో పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఈ లోకంలో ఉన్నంత కాలం మీరందరూ కూడా ఎలా బ్రతకాలంటున్నాడు? భయముతో బ్రతుకుడి, భయంతో బ్రతుకుడి. నేను భయంతో బ్రతకనంటే నీవే నరకానికి వెళ్తావు, నీవే పాడైపోతావు, నీకు తప్పదు అగ్ని దండన. కాబట్టి దేవుని బిడ్డలారా, భయపడదాం, భక్తిని కనపరుస్తాం. సహోదరుల ఎడల మంచితనాన్ని, ఆయనకున్నటువంటి దయారసం, ఆయనకున్నటువంటి వాత్సల్యత, ఆయనకున్నటువంటి కరుణా హృదయం, ఆయనకున్నటువంటి అకళాంకత కలిగినటువంటి హృదయం మనమందరము పుణికిపుచ్చుకొని దేవుని ఎడల భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవించి మరణించి ఆ దేవుని చెంతకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మీ హృదయములో ఫలించాలని ఆశపడుతున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు. భయం లేని జనం అయినా వారిని మీరు భయపెడుతున్నారు. భయపెట్టడానికి గల కారణం కూడా లేకపోలేదు నాయన. అందులో కూడా నీ ప్రేమ ఉన్నది తండ్రి. ఇక్కడ భయపడితే మార్పు చెందాలని, మరణించిన తర్వాత భయపెడితే మార్పు చెందే అవకాశం లేదని భూలోకంలో ఉండగానే ప్రతి మనిషిని భయపెడుతున్నావు తండ్రి. శిక్షించని కుమారుడెవడు? నీ శిక్షలో ఎవరు పాలు పొందుకోకపోతే వాళ్ళు దుర్బీజులే కానీ నీ కుమారులు కాదు అని బైబిల్ గ్రంథంలో చక్కటి మాటలు మాకు వినిపించారు. కళ్ళు తెరుచుకున్నటువంటి వాళ్ళమై మనోనేత్రాలను వెలిగింపబడి మంచి మనస్సుతో నీ మాటలను మనసులోకి చేర్చుకొని మరణించి నీ చెంతకు చేరేటువంటి ధన్యత మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. చక్కటి మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి యోహానన్న గారి కుటుంబాన్ని నీ పాదాల చెంతకు చేరుస్తున్నాం. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు నీ గురించి ఏదన్నా చెయ్యాలని, విలువైన సంగతులు తన సంఘానికి వినిపించాలని సందేహపడు వారి మీద కనికరము చూపుతూ అగ్నిలో నుండి కొందరిని రక్షించేటువంటి బాధ్యతను తను తీసుకున్నాడు. తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన, ఈ సంఘం చాలా గొప్ప సంఘం. అందరూ ఐక్యత కలిగి జీవించుటకు నీ పాదాలు హత్తుకొని నీ శాసనాలను పాటిస్తూ ఈ లోకంలో జీవించే పవిత్ర హృదయము నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మొరపెడుతున్నాము. సంఘాన్ని దిశానిర్దేశం చేస్తూ చక్కటి వాక్కులు వారికి వినిపిస్తూ నీ పాదాల చెంతకు చేర్చేటట్టుగా బలమైన వాక్కులతో బలపరుస్తున్నటువంటి స్థానిక సంఘ కాపరిని, వాళ్ళ కుటుంబాన్ని నీ పాదాల చెంతకు చేరుస్తూ చక్కటి ఆయురారోగ్యాలు అనుగ్రహించుమని మనవులు చేస్తూ కోరికలు కోరుకుంటూ వేడుకోలు నీకు వేడుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.